జానీ మాస్టర్ కేసు కీలక మలుపు తిరిగింది. అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. తాను మైనర్గా ఉన్న సమయంలోనే ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేయడంతో పోక్సో కేసు పెట్టారు పోలీసులు. మరోవైపు పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం 4 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నార్త్ ఇండియాలో జానీ ఉన్నాడని తెలియడంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. అయితే పోలీసులకు జానీ మాస్టర్ బురిడీ కొట్టించి పరారయ్యాడు. మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ల నార్సింగ్ పిఎస్ నుంచి అందిస్తారు. జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు తిరిగింది. జానీ మాస్టర్ పైన పోక్సో సెక్షన్ కింద అధికారులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేశామని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే రేప్తో పాటు రేప్ అటెంప్ట్, దాడి మొత్తం 3 సెక్షన్లు కింద కేసు నమోదు చేసిన అటు నార్సింగ్ పోలీసులు తాజాగా చూసినట్లయితే అటు జానీ మాస్టర్ పైన పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అతను అమ్మాయి మైనర్గా ఉన్న సమయంలోనే బొంబాయికి తీసుకువెళ్ళి కొరియోగ్రాఫర్ పైన అత్యాచారం జరిపారన్న ప్రధాన ఆరోపణలు. ఈ ఆరోపణల మేరకే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికీ జానీ మాస్టర్ కోసం వెతుకుతున్నారు. అతను ప్రస్తుతానికి అందుబాటులో లేడు. అతన్ని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి లడ్డాఖ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అతని కోసం గాలిస్తున్నారు. అతను నార్త్ ఇండియాలో ఉన్నాడని చెప్పి పోలీసులకు సమాచారం వస్తే ఎస్ఓటీ పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే అతను అక్కడి నుంచి కూడా పారిపోయినట్లుగా సమాచారం ఉంది. అయితే ఇప్పటికి చూసినట్లయితే పోక్సో సెక్షన్ కింద జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారం చూసినట్లయితే ఖచ్చితంగా అటు జానీ మాస్టర్ని అరెస్ట్ చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసినట్టు చెప్పొచ్చు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికీ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో సెక్షన్ కూడా చేసి ఆ మేరకు విచారణ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా అతను ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడు ఏంటనే విషయం కూడా ప్రస్తుతానికి ఎవరికి తెలియనప్పటికీ అతని కోసం అయితే గాలిస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి అతను లడ్డాఖ్లో ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తే ఆ సమాచారం వరకు ఇక్కడ నుంచి ఎస్ఓటీ పోలీసులు అక్కడికి వెళ్ళి అతను పట్టుకునే ప్రయత్నం చేసి అక్కడి నుంచి అతను పారిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా లేడీ కొరియోగ్రాఫర్ మీద గత 6 సంవత్సరాల క్రితం అతను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు, దాడులు చేశాడు, అంతేకాని చిత్రహింసలకు గురి చేశారు. తనను వివాహం చేసుకోవాలని చెప్పి కూడా చిత్రహింసలు పెట్టినట్టుగా అటు లేడీ కొరియోగ్రాఫర్ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేసినప్పటికీ దీంట్లో పోక్సో సెక్షన్ యాడ్ చేయడం వల్ల ఈ కేసు చాలా సీరియస్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా పోక్సో సెక్షన్ యాడ్ అయిన నేపథ్యంలో ఫర్దర్గా అంటే ఎలాంటి విచారణ లేకుండా ఎక్కడ ఉన్న పలంగా అతను అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చూసినట్లయితే జానీ మాస్టర్ పైన పోలీసులు విచారణ కొనసాగుతుంది. జానీ మాస్టర్ పరాల్లో ఉన్నాడు, అతని కోసం గాలిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో విచారణకు రంగం సిద్ధమైంది. జానీ మాస్టర్ని పట్టుకునేందుకు మొత్తంగా 4 ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి. అంతేకాకుండా పోక్సో సెక్షన్ కింద అతనిపైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎక్కడ ఉన్న పలంగా అతను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటికే ఆ లేడీ సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అంతేకాకుండా 6 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఏ హోటల్లో ఏం జరిగింది, ఎక్కడ ఏ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు, ఏ విధంగా దాడికి పాల్పడ్డాడు అన్న విషయం తెలుసుకునేందుకు ఇప్పటికీ ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం అధికారులు ముందుకు పెడుతున్నారు. ఇప్పటికైతే పోక్సోతో పాటు జానీ మాస్టర్ని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు రంగంలో దిగినట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ ఎట్లా ఎన్టీవీ.